మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి, వీలైతే 12 లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్, జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని, రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సింహ లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. అయితే ఈ సింహం వారికి ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది చూసుకుంటూ దాన్ని మనం ఏ రకంగా మార్చుకోగలమని తెలుసుకుందాం. సింహం వారికి కన్నా చూసుకుంటే 2 అండి ఆదాయం, వ్యయం 14. అంటే ఆదాయం పడిపోతుందా, ఏం టెన్షన్ పడకండి, మార్గం చెప్తాను. మీ జన్మజాతకంలో కూడా బాగా డౌన్ఫాల్ ఉంటే దానికి కూడా మన మార్గం ఉంటుంది, ఏం టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. మీ జన్మజాతకంలో ఇంకా ఆదాయం తగ్గే ఛాన్సే లేదు. ధనాధిపతి మహాదశలు నడుస్తుంది, అంటే ధనాన్ని ఇచ్చే మహాదశలు నడుస్తుంది. ధనాధిపతి మహాదశ నడుస్తే డబ్బులు రావాలని రూల్ లేదు. ధనాన్ని ఇచ్చే మహాదశ నడుస్తుంది అనుకోండి, మీరు ఈ 2-14 గురించి టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే నేను మీకు ఇక్కడ ఆదాయం పెరిగే మార్గం ముందు చెప్పి దాని తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఆదాయ స్థానం అంటే ధనస్థానం 2వ స్థానంలో ఉంటుంది. ఈ ధనస్థానంలో కేతు ఉన్నాడు. అందుకని మీరు ఏం చేయాలి, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా మీరు గుర్తుపెట్టుకోండి, ₹1 చాక్లెట్ కొంటున్నాం ఏదైనా షాప్కి వెళ్ళి, లేదా ఎవరి దగ్గర నుంచైనా ఒక ₹10 వచ్చింది, లేదా ఒక వర్క్ చేసినందుకు డబ్బులు వచ్చాయి, తీసుకున్న ప్రతిసారి, ఇచ్చే ప్రతిసారి గణపతిని తలుచుకోండి. ఏమని తలుచుకుంటారంటే, స్వామి నీ యొక్క అనుగ్రహంతో నాకు ఈ డబ్బులు వచ్చాయి అనుకోండి. నువ్వు నాకు ఇచ్చిన డబ్బుల వల్లే నేను ఈ మాత్రం నేను ఖర్చు పెట్టగలుగుతున్నాను అనుకోండి. ఇచ్చేటప్పుడు ఖర్చు పెట్టగలగడానికి నువ్వే కారణం, నాకు ఇది రావడానికి నువ్వే కారణం తండ్రి అని మనసులో అనుకొని మీరు చేయండి. ₹1 కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఆ స్వామివారు చూసుకుంటారు. అలాగే వ్యయం 14 ఉంది. 14 వ్యయం ఉంది, ఎలాగా అని మనం టెన్షన్ పడుతుంటాను. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. బియ్యము దానంగా ఇవ్వడం లేదా మినుములు దానంగా ఇవ్వడం కనుక చేయగలిగితే వ్యయం తగ్గుతుంది మీకు. అలాగే రాజ్యపూజ్యం అవమానంగానే తీసుకున్నట్లయితే
రాజ్యపూజ అవమానాలు సింహం వారికి రెండుగానే ఉన్నాయండి. అంటే పెద్దగా విమర్శించే వాళ్ళ సంఖ్య పెద్దగా ఉండదు, అవమానించే సంఖ్య పెద్దగా ఉండదు. కానీ ఎంతైనా సరే కొంచెం పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటాం. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే దత్తాత్రేయునికి అంటే గురుగ్రహానికి దత్తాత్రేయ అధిష్టాన దేవతగా చెప్తుంటారు, దక్షిణామూర్తిని అధిష్టాన దేవతగా చెప్తుంటారు. ఏదైనా గురు సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి ఆ లక్షణ సంబంధంగా ఉండేటువంటి దేవతామూర్తిని గురువుకి అధిష్టాన దేవతలుగా చెప్తుంటారు. కావున మనం చేయాల్సింది ఏమిటి, మే వరకు అంటే అమ్మవారి ఆరాధనతో పాటు దక్షిణామూర్తి ఆరాధన లేదా దత్తాత్రేయ ఆరాధన మీరు ఈ సంవత్సరం మొత్తము కనుక చేసినట్లయితే, మే వరకే అని కాదు, ఈ సంవత్సరం మొత్తము కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రాజపూజ్యం పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కేవలం రాజపూజ్యం పెరగడమే కాకుండా ఫైనాన్షియల్ గ్రోత్తో పాటు, ఎందుకంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 2లో కేతు ఉంది కదా అని. మీకు గురువు వస్తున్నాడుగా, ఈ సింహానికి అధిపతి అయినటువంటి గురువు ఇక్కడికి వస్తున్నాడు, దశమస్థానంలోకి వచ్చి 2ని చూస్తున్నాడు. అయితే ఇక్కడ గురు రాశిలో రాహు ఉన్నాడు. అంటే ఏమిటి, కొంచెం ఆన్లైన్ బేస్లో ఆన్లైన్ త్రూగా మీకు పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మిగతా అంశాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం. కాస్త సంవత్సరం ప్రారంభంలో అంటే ఇంకా క్రోధీనామ సంవత్సరం రాకముందే కొంచెం మీ యొక్క రాస్యాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి అనుకోండి, రాస్యాధిపతి అనుకోండి, కొంచెం శనితోని రాహుతోని కనెక్ట్ అయి వెళ్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది, కొంచెం మీకు ఈ యొక్క ఏ విషయాల్లో అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. సమాజంలో శత్రువులతోని కొన్ని చూడండి, ఒక్కోసారి తొందరగా దిష్టి తగిలేవారు, వారికి కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి, చండీ వినండి చాలు. చండీ విన్నారా, అమ్మవారు చక్కగా మిమ్మల్ని కాపాడుతుంది. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ సంవత్సరం ప్రధానంగా మీకు కొంతవరకు చూసుకుంటే భూయోగము, గృహయోగము, వాహన యోగాలు అధికంగా చూపిస్తున్నాయి. సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి కొంచెం పార్ట్నర్స్ ద్వారా కొంత స్ట్రెస్ రావడం కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి, గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా కొంత స్ట్రెస్ ఉండడం కానివ్వండి, లైఫ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉండడం, వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటే కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నో నీడ్ టు వరీ. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా మే లోపల చేయండి. మంగళవారాలు ప్రత్యేకంగా మీరు ఎవరికి ధనం ఇవ్వకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు గురువారం కానీ లేకపోతే అదేవిధంగా సోమవారాలు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఈ సంవత్సరం మీకు బాగుంటాయి. అయితే మీ జన్మజాతకంలో వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి పరీక్షించి చూసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతిని, దత్తాత్రేయుని చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. క్రోధినామ సంవత్సరము ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు. కాబట్టి కుజగ్రహానికి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి
మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించిన రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.